వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి హింట్స్ ఇచ్చిన సీఎం ఎంకే స్టాలిన్. అంతరిక్ష పరిశోధనలో పోటీ వద్దు, రాకేష్ శర్మ కీలక వ్యాఖ్యలు. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలి, ప్రధాని మోడీ వెల్లడి. బడికి డుమ్మా కొడితే పేరు తొలగిస్తాం, కలెక్టర్ అనుదీప్ వార్నింగ్. తమిళనాడు స్పోర్ట్స్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్కు ప్రమోషన్ లభించబోతుంది. త్వరలోనే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ విషయాన్ని సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం హింట్స్ ఇచ్చారు. దీనితో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. నిరాశపడాల్సిన అవసరం లేదని, మార్పు ఉంటుందన్నారు. ఈశాన్య ఋతుపవనాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శితో చర్చించినట్లు తెలిపారు. ఉన్నతాధికారులతోనూ చర్చలు జరుపుతున్నారు. అమెరికా పర్యటనలో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్పై స్పందిస్తూ పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా ప్రకటన విడుదల చేశారని గుర్తు చేశారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా రాకేష్ శర్మ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రష్యాకు చెందిన సోయజ్ T-11 వ్యోమనౌక ద్వారా ఆయన శాల్యూట్ 7 స్పేస్ స్టేషన్కు వెళ్లారు. 1982 ఏప్రిల్లో ఆయన ఆ ట్రిప్ చేశారు. 8 రోజుల అంతరిక్షంలో ఉన్న రాకేష్ శర్మ ఆ స్పేస్ నుంచి భారత్ను ఫోటో తీశాడు. భారరహిత స్థితిలో శరీరంపై ఎటువంటి ప్రభావం పడుతుందన్న కోణంలో యోగా ఎక్సర్సైజుల ద్వారా స్టడీ కూడా చేశాడు. శాటిలైట్ టెక్నాలజీలో ఇండియా మంచి స్థితిలో ఉన్నదని, అంతరిక్షంలో ఎక్కువ కాలం మనుషులు జీవించవచ్చు అన్న సమాచారం రష్యా వద్ద ఉన్నదని, అమెరికా వద్ద అత్యాధునిక టెక్నాలజీ ఉన్నదని రాకేష్ శర్మ తెలిపారు. భారతీయుడిగాను, రష్యాగాను, చైనీస్ అమెరికా పౌరుడిగాను స్పేస్లోకి వెళ్ళవద్దని, భూమి నుంచి వెళ్ళిన మనుషులుగా అంతరిక్షానికి వెళ్ళాలని, అలాంటి మార్పు రావాలని, ఎందుకంటే భూమి నుంచి వేల కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ నేను భారతీయుడిని, రష్యన్ను, చైనా, అమెరికా దేశస్థుని అని చెప్పుకోలేమన్నారు. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి వర్ధిల్లాలని ఆయన ఆశించారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమిట్ ఆఫ్ ద ఫ్యూచర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సంయుక్తంగా కలిసి ఉండడంలోనే మానవత్వం విజయం సాధిస్తుందని, యుద్ధరంగంలో కాదు అని ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచ శాంతి అభివృద్ధి కోసం ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు కీలకమని, ఆధునీకరణకు సంస్కరణే ముఖ్యమైందన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్, ఇజ్రాయెల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. బడికి డుమ్మా కొడితే ఇక పేరు తొలగించడమే అంటూ విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు సక్రమంగా వచ్చేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ప్రతి పాఠశాలపై రిపోర్టు తీసుకుంటారని తెలిపారు. నెల కంటే ఎక్కువ రోజులు రాని విద్యార్థుల పేర్లు FRC నుంచి తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాగా ప్రజావాణిలో భాగంగా 147 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ కదిరివన్, ఆర్డీఓలు మహిపాల్, దశరథ్ సింగ్, జిల్లా అధికారులు ఆసన్న, పెరిక యాదయ్య, జిల్లా ఇంటర్ విద్యాధికారి వడ్డెన్న, కోటాజీ, రాజేందర్ పాల్గొన్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.